పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ ప్రతిమకి నసీర్ అహ్మద్ గురువారం నివాళులు అర్పించి మాట్లాడారు. చంద్రబాబు గారి నాయకత్వం, నసీర్ అహ్మద్ గారి నాయకత్వం, నసీర్ అహ్మద్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశాలకు చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు తెలుగు జాతి మొత్తం కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే కాదు దేశంలో సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఏ పేదవాడు కూడా పస్తులు ఉండకూడదనే ఆలోచనతో 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకొని వచ్చి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కలను ఆనాడు అధికారులు ఉన్నటువంటి పార్టీలు 2 తాటాకులు 2 బొంగులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పేదవాడికి కూడా సొంత ఇంటి కలను పూర్తి చేసినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మహిళలకు సమాన ఆస్తిలో సమాన భాగం కల్పిస్తూ ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అధికారం చేపట్టిన తర్వాత పేదవాడికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయాలనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి వెలికి తీసి ఈరోజు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. కానీ ఈరోజు అటువంటి మహానుభావుడిని కించపరిచేటువంటి విధంగా ఆయన ఎక్కడ లేనటువంటి విధంగా విద్యాలయాలు విశ్వవిద్యాలయాలుగా మెడికల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఒక యూనివర్సిటీగా చేసి దానికి అధికారం లేకపోయినా ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు చేసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష శోధింపు ధోరణితో మహోన్నత వ్యక్తి అయినటువంటి ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఆయన పేరును మార్చేయడం. అంతేకాకుండా గుంటూరు నగరంలో నిన్న ఎన్టీఆర్ అభిమానులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మంగళదాస్ నగర్లో పెట్టుకుంటే తాగిచ్చి రెచ్చగొట్టి స్థానిక ప్రజల్లో కొంతమందిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పారోదోరి రాత్రికి రాత్రి అధికారం ఉందని చెప్పి ఆ విగ్రహాన్ని తొలగించినటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్న 4 నెలల్లో అధికారం మారబోతా ఉంది. ఎవరైతే ఇటువంటి కక్ష సాధింపు ధోరణితో ఇటువంటి విధానాలతో ముందుకెళ్తారో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా దాని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.